హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. ఈరోజు ఈ వీడియోలో అయితే షేర్ చేసుకోబోతున్నాను కొబ్బరి అరిసెలు. ఇది మా అత్తయ్య చేశారనమాట. సో దానికోసం ఫస్ట్ బెల్లం ఇంత క్వాంటిటీ అనేది ఏం లేదండి. అత్తయ్యకి తెలుస్తుంది కదా, సో క్వాంటిటీ కాబట్టి ఇంత క్వాంటిటీ అని ఏం చెప్పలేరు. సో ఇంత అయితే బెల్లం యాడ్ చేశారు అండ్ అందరికీ ఇవి చేస్తున్నారనమాట. కాబట్టి కొంచెం ఎక్కువ ఎక్కువ చేస్తున్నారు. ఆ రోజు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత చేసిన పిండి వంట అయితే ఇది ఒక్కటే అండి. సో అందుకని ఇది ఒక్కటే షూట్ చేశాను. సో బెల్లం వేసిన తర్వాత దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసి దానిపైన మూత పెట్టేసి కొంచెంసేపు దాన్ని కరగనివ్వాలన్నమాట. సో చూసారు కదా, కరిగిపోయింది. కరిగిపోయిన తర్వాత దాంట్లో ఒకసారి ఇలా స్పూన్ పెట్టి తిప్పితే మీకు ఏదైనా అలాంటి చెత్త కానీ, అంటే బెల్లంలో చాలా ఉంటాయి కదా, లైక్ డస్ట్ పార్టికల్స్ అన్నీ ఉంటాయి కదా, సో అన్నీ కూడా మీకు పైకి అలా తేలుతూ ఉంటాయి. లేకపోతే మీరు అలా స్పూన్తో అలా అన్నప్పుడు మీకు కనబడుతూ ఉంటాయి. సో అలా కనపడినప్పుడు అవి తీసేసి బయట పాడేసేస్తూ ఉండాలన్నమాట. సో అప్పుడు దానివల్ల దానికి క్లీన్గా ఉంటుంది కొంచెమైనా. అంటే అన్నీ మనం తీయలేం కానీ మ్యాక్సిమం వరకు ఏమన్నా కనపడిన వరకు తీస్తున్నారనమాట అత్తయ్య. సో ఇది పాకంలాగా ఇలా అయిపోవాలి. తీగ పాకం అంటారు కదా, సో తీగ పాకంలాగా అయిపోవాలన్నమాట. అలా అంటున్నప్పుడు ఏవో ఒకటి అలా వస్తూ ఉన్నాయన్నమాట. వస్తున్నప్పుడు అలాంటివన్నీ తీస్తున్నారు. సో నేను ఇది ఒక్కటే, అక్కడికి వెళ్ళాక అందరూ ఎవరు ఏం చేయలేదు, ఇది ఒక్కటే చేశారు కాబట్టి ఇదే షూట్ చేశాను. దాని తర్వాత దాంట్లో కొబ్బరి యాడ్ చేస్తున్నారండి. కొబ్బరి అరిసెలు ఇవి. సో కొబ్బరి కన్ఫర్మ్గా ఉండాలి కదా, ఆ బెల్లంలో ఇప్పుడు కొబ్బరి యాడ్ చేశారు. అవి చిన్న చిన్న ముక్కల్లాగా కూడా, అంటే తురిమినప్పుడు చిన్న చిన్న ముక్కలు కొన్ని ఉండిపోతాయి కదా, సో అవన్నీ కూడా తీసేసి జస్ట్ తురుము మాత్రం దాంట్లో యాడ్ చేస్తున్నారు. యాడ్ చేసేసి ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. ఆ బెల్లంలో ఈ కొబ్బరి అంతా కూడా కలిసిపోవాలన్నమాట. ఒక 2-3 మినిట్స్ పాటు అలా స్టవ్ మీద ఉంచితే ఆ బెల్లం అంతా కూడా కొబ్బరి అబ్జార్బ్ చేసేసుకుంటుంది. అది కొంచెం గట్టిగా అయిపోతుంది అనమాట. ఆటోమేటిక్గా మనం ఆఫ్ చేసినప్పుడు అది కొంచెం గట్టిగానే అయిపోద్దండి. బట్ ఒక 2-3 మినిట్స్ పాటు మీరు అలా స్టవ్ మీద ఉంచారంటే కనుక ఆ బెల్లం అంతా కూడా ఇంకా గట్టిగా ఆ కొబ్బరి అంతా అబ్జర్వ్ చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. సో కొంతసేపు అలాగే మూత పెట్టేసి ఉంచారు. ఉంచిన తర్వాత చూసారు కదా, ఒక 5-10 మినిట్స్ పాటు ఉంచారండి. 5-10 మినిట్స్ పాటు ఉంచిన తర్వాత కొబ్బరి అంతా అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. దాంతోపాటు గట్టిగా కూడా అయిపోతుంది, కొంచెం ఇలా గట్టిగా అవుతుంది. ఇంత గట్టిగా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. సో ఎక్కువ ఎక్కువ చేయడం వల్ల మీకు క్వాంటిటీస్ కరెక్ట్గా చెప్పలేదండి. బట్ మీరు సుమారుగా వేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ కొంచెం చేసుకుని చూడండి బాగా వచ్చిందా లేదా అనేది, దాని తర్వాత మీరు మొత్తం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మావయ్య గారు ఇంకా అత్తయ్య ఇద్దరు కలిసి చేస్తున్నారు. అంటే బియ్యం పిండి ఉంటుంది కదా, బియ్యంని ముందు రోజు అంటే ఒక 2 రోజుల ముందు తడిపేసుకుని వాటిని ఆరబెట్టుకుని వాటిని ఆడించారనమాట. సో బియ్యం పిండి తయారు చేశారు దాని నుంచి. ఇప్పుడు దాంట్లో ఇందాక మనం ఆల్రెడీ కొబ్బరి వేసుకున్నాం కదా, కొబ్బరి అదంతా బెల్లంది, దాంట్లో ఇప్పుడు బియ్యం పిండి యాడ్ చేస్తున్నారు. కొంచెం కొంచెంగా యాడ్ చేయాలి. యాడ్ చేస్తున్నప్పుడు కన్ఫర్మ్గా మిక్స్ చేయాలన్నమాట. సో రెండు ఒకళ్ళే చేయలేరు అండ్ అత్తయ్యకి కొంచెం చెయ్యి నొప్పిగా ఉంటుందన్నమాట. కాబట్టి మావయ్య గారు చేస్తున్నారు. సో ఇలాంటి ఏజ్లో కూడా ఒకళ్ళొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ ఉంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది అండి. చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. సో నాకైతే ట్రూ లవ్లా అనిపిస్తుంది అలా ఒకళ్ళొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ చూడడం అయితే. సో నేను మీకు ఈరోజు మా అత్తయ్యని మావయ్య గారిని ఇద్దరిని చూపిస్తున్నాను ఈ వీడియోలో. సో బియ్యపిండి కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి, ఒకేసారి మొత్తం యాడ్ చేసుకోకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుని
కలుపుకుంటూ ఉండాలన్నమాట. అది బాగా మిక్స్ అవ్వాలి. సో బావగారిని కూడా చూపించాను. ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చూపించండి అంటారు కదా, సో ఒక్కొక్కరిని కెమెరా ముందు ఎవరికి వస్తే వాళ్ళని చూపించేస్తున్నాను మీకు. సో కొంచెం అది గట్టిగా అయ్యేంత వరకు కొంచెం యాడ్ చేసుకోవాలండి. సో మీరు ఆ కన్సిస్టెన్సీ చూసుకోండి, తెలుస్తుంది. సో పూర్ణి అండ్ చూసారు కదా కన్సిస్టెన్సీ అలా అయిపోయింది. అండ్ మేము అప్పుడు జాతరకి వెళ్ళొచ్చాము. జాతరకి వెళ్ళొచ్చిన తర్వాత ఈలోపు వేస్తున్నారు అనమాట. కాబట్టి నేను వేసేలోపు తీసేసాను. జస్ట్ ఒక పాలిథిన్ కవర్ మీద ఆయిల్ అదంతా పెట్టుకుని దీన్ని ఒక వడలాగా చేసుకుని జస్ట్ గారెలకి హోల్ పెడతారు కదా, సో అలా గారెలాగా వేశారు సేమ్. అది నూనెలో వేయించారు. అంతే అండి, చాలా టేస్టీగా ఉన్నాయి ఇవైతే. నాకైతే బాగా ఇష్టం. కొబ్బరితో చేసినవి నాకు చాలా నచ్చుతాయి, ఎందుకో నాకైతే బాగా నచ్చాయి. సో వదిన అత్తయ్య ఇద్దరు కలిసి వీటిని వేస్తున్నారు. చూసారు కదా అలా అవుతాయి. కొంచెం ఆ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటేనే బాగుంటుంది, బికాజ్ లోపలంతా ఆయిల్లో వేగితే ఆ టేస్ట్ బాగుంటుంది. సో ఆ కలర్ వచ్చేంత వరకు మీరు వేయించుకోవాలి. సో ఇవన్నీ చేశారనమాట. సో అంతే అండి, రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. అండ్ కొంచెం ఫస్ట్ ట్రై చేయండి, ఎందుకంటే నేను ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ చెప్పలేదు కాబట్టి, ఎక్కువ చేశారు కాబట్టి మెజర్మెంట్స్ నేను చెప్పలేకపోయాను. సో కొంచెం చేసుకుని బాగా వస్తే అప్పుడు ఎక్కువ చేసుకోండి. సో ఇంతే, కొబ్బరి అరిసెలు అయితే రెడీ అయిపోయాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. బాయ్, టేక్ కేర్.